కృష్ణపట్నం పోర్ట్ ఆయిల్ కంపెనీల దౌర్జన్యాలు అన్యాయాలు జరుగుతున్నాయి. కృష్ణపట్నంలో ఆయిల్ ట్యాంకర్స్ లోడ్ అవుతూ ఉంటాయి, అన్లోడ్ అవుతుంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీ వాళ్ళు ఆయిల్ లోడ్ అయినాక కాటా ఎక్కిస్తే వాళ్ళ దగ్గర కరెక్ట్గా పేమెంట్ ఇప్పుడు 20 టన్నుల లోడ్ అయితే 20 టన్నుల లోడ్ చూపిస్తుంది. అదే బయటకు వచ్చినాక బయట కాటాలో పెడితే 100 కేజీల నుంచి 130 కేజీలు షార్టేజీలు వస్తున్నాయి. ఏందని మేము కంపెనీ వాళ్ళని అడిగితే, కంపెనీ వాళ్ళు ఎంతసేపు మీరు మెయిల్ పెట్టండి, మేము మా ఆఫీసర్స్ పంపిస్తాము, మా ఆఫీసర్లు పంపిస్తాము, దీన్ని క్రాస్ చెక్ చేపిస్తామని చెప్తూ ఉంటారు. మేము ఎన్నిసార్లు మెయిల్స్ పెట్టినా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వీళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలాలు చేయలేదు. మేము ఇదేంటి ఇంత గట్టిగా ప్రెజర్ చేస్తే కూడా వీళ్ళు బ్రోకర్లతో మాట్లాడుకోండి, మీకు మాకు సంబంధం లేదు, మీరు మాకు డబ్బులు వేసే వరకే మీ డ్యూటీ, అంతకు పైన మీరు మాట్లాడేదానికి మీకు రైట్స్ లేవు అనేది వాళ్ళ ఆన్సర్. కంపెనీ వాళ్ళు ఇలా మోసాలు చేస్తుంటే ఈ జిల్లా యంత్రాంగం కానీ వీళ్ళెవరు పట్టించుకోకుండా వీళ్ళు కాటా షార్టేజీలు పెట్టుకుంటూ అసలు తూనికలు వాళ్ళు అసలు ఇంతవరకు ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి, తూనికలు విజిలెన్స్ వీళ్ళెవరు పోయి చెకింగ్ చేసిన వాళ్ళు కాదు, ఎవరు ఎప్పుడు ఏ కంపెనీలకి పోకపోవడం వల్ల ఈ రోజు ఒక లారీకి 13,000 రూపాయలు 14,000 రూపాయలు షార్టేజ్ లారీల అమౌంట్లు షార్టేజీలు పెట్టుకుంటూ ఎంతసేపు వీళ్ళు వాదన వెళ్ళి ఏ ఆఫీసర్ పోయి చెక్ చేయడం లేదు. దీని మీద మేము డిప్యూటీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ లెటర్లు పంపించాము. దీన్ని ఖచ్చితంగా ఖండించాలని మా ప్రార్థన. ఇది ప్రూఫ్స్తో మేము వచ్చాం. కాటా, ఇన్ కాటా, అవుట్ కాటా, ఇన్ కాటా, కంపెనీ కాటా, బయట కాటా, ఇవన్నీ ఇట్లా మా దగ్గర 100 పేజీలతో రెడీ చేసుకున్నాం మొత్తం అందరూ కలిసి. మాకు ఇది న్యాయం జరగకపోతే మా కంపెనీల పరిస్థితి, మా వ్యాపారస్తుల పరిస్థితి ఘోరం అయిపోతుంది కంపెనీల వల్ల. దీనికి మాకు న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని, సీఎం గారిని మేము కోరుకుంటున్నాము.